కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కల్లాలి రోడ్డు నరకాన్ని తలపిస్తున్నాయి. చిన్నిపాటి వర్షానికి రోడ్లన్నీ గుంతమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచాక మా కాలనీ సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకు మోక్షం కల్పించాలని కాలనీ వాసులు వాపోతున్నారు. తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకుంటలేరు. మాకైతే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు చెప్పినా మేము పోయి పట్టించుకునేటోళ్ళు లేరు. అంత గలీజ్ అంటే చాలా గలీజ్గా ఉన్నది. నడవడానికి దోమలు ఈగలు అన్నీ, ఇంకా బాములు కూడా మొత్తం ఇల్లు ముందాల అసలు ఏం నడవడానికి రాకుంటే ఇబ్బంది ఉంది. ఫస్ట్ కౌన్సిలర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మన జూనియర్ సివిల్ కోర్ట్ నుంచి మన గణేష్ కడమల్ల గుడి వరకు రోడ్డు చాలా అంటే అధ్వానంగా ఉంది సార్. ఇక్కడ గుంతలతో ఉంది మొత్తము. అలాగే ఇక్కడ మన స్కూల్ కూడా ఉంది. చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వర్షం పడితేనే గుంతలుగా అయిపోతుంది. నడవడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అలాగే 2-వీలర్ వెహికల్ కూడా తీసుకొద్దామంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పటికీ స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఏమన్నా చిన్న ఇబ్బంది అయినా కూడా మళ్ళీ రేపటి ప్రాబ్లం అవుతుంది. ఈ సమస్యలు చిన్న ఉన్నప్పుడు చేసేసుకుంటే అందరికీ మంచి ఉంటుందని మా యొక్క. నా పేరు గడ్డం రాజు పిచ్చుకుందా అండి. ఇది మాది కోటి నుంచి గణపతి వరకు చాలా రోడ్డు ఇబ్బంది బాగా అయిపోయిందండి. ఇది ఫస్ట్ వార్డు కింద వస్తుంది, ఫస్ట్ కౌంటర్ కింద వస్తుంది. ఇది ఆల్రెడీ నేను చైర్మన్ గారికి ఫోన్ చేశాను, మరి కమిషనర్కి ఫోన్ చేశాను. ఆల్రెడీ మనకి సంబంధించిన అరుణ్ సార్ కూడా ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఫోటోలు పెట్టాము. మనకు ఫోటోలు పెడితే ఎవరు రెస్పాండ్ అయితే లేరు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. లేడీస్కు కానీ, మన అంగడి పోదాం కానీ, పిల్లలకు కానీ బాగా చిన్న వర్షంకి బాగా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ జనాలు.